ఆల్ ఇండియా నాయకత్వం మొత్తం పరిస్థితి ఉండే. ఓంకార్ గారు అంటే కార్యకర్తకు ఆపదొచ్చిన ఓంకార్ గారు అంటే వాళ్ళు పనిచేశారు. చూడండి చూడండి అనిల్ ఒక పాట పాడతారు. ఆనాటి నుండి నేపథ్యం పడతా ఉన్నారు. చాలా పార్టీలు గుర్జా పార్టీ అధికారంలోకి వచ్చాయి. మనం చూసాం. మీరు అందరూ కూడా ముందుకు రాకుండా వచ్చి పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి గుడిసెలు 4 సార్లు 3 సార్లు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేదిక ఉన్నటువంటి ఇతర జిల్లా నాయకులు, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడుతున్నదని ఏదైతే చర్చ జరుగుతూ ఉన్నదో, అలాగే మేము పథకాలతోటి సంక్షేమ పథకాలతోటి ఈ బూర్జా పార్టీలు రాజ్యంలోకి అధికారంలోకి రావడం, దాంతో ప్రజలంతా మా ఎన్నుకున్నారని అన్ని అబద్ధాలు చెప్పడం అన్నది ఈ సందర్భంగా ఇటువంటి సందర్భంలో కూడా వీటి వల్ల పరిష్కారం జరగదు, వీటి వల్ల మా యొక్క సమస్యలు తీరట్లేదు, మాకు ఇళ్ల స్థలాలు రావట్లేదు, మాకు హక్కులు రావట్లేదు, మాకు సరైన జీవన ప్రమాణాలు పెరగట్లేదు. మాకు పేద ప్రజలకు నిజంగా అండ ఉండేది ఎర్రజెండా. దాంట్లో ఒక నియమ నిబద్ధత, త్యాగాలతోటి, అమరవీరుల త్యాగాలతోటి, రక్తతో ఎర్రబడ్డ ఎంసీపీ జెండా. ఓంకార్ గారు దీనికి నేర్పిన సిద్ధాంతాన్ని, దాన్ని బాటలో నడుస్తున్న ఎంసీపీ పార్టీ నిజమైన మాకు అండగా ఉంటుందని విశ్వసించి ఈరోజు సిపిఎం నుంచి, అలాగే అనేక సంఘాల లోపల రాయ సంఘాలు పనిచేస్తూ, కార్మిక రంగంలో పనిచేస్తూ నా సీనియర్ నాయకులు వాస్తవంగా ఈరోజు చేరికలు కేవలం ఎంసీపీ పార్టీ వరకే కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమాలకు, ప్రజల లోపల కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఆవశ్యకతను మరింతగా గుర్తింపజేసే విధంగా వీరి యొక్క చేరికలు ఇవాళ స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి. దీంతో ఈ యొక్క ప్రచారం లోపల కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడుతున్న దానికి భిన్నంగా బలోపేతం చేయడానికి ప్రజలు ఉన్నారు. వాళ్ళని అందుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని వాళ్ళ ఒక బాధ్యతను గుర్తింపు చేసే రకంగా ఉన్నది. ఈ స్ఫూర్తి దేశం లోపల ఏదైతే ఓంకార్ గారు ఎంసీపీయు నేర్పరిచి కమ్యూనిస్ట్ ఐక్యత, సామాజిక న్యాయం అనే యొక్క ప్రధానమైన కీలక ఏజెండాలు ఇచ్చి దాని మీద పనిచేస్తూ ఇవాళ అనేక విప్లవకర పార్టీతో చర్చ జరిగి ఇవాళ అనేక మంది కూడా పార్టీలో విలీనం కావడానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక చర్చల తరుణంలో కూడా మాకందరికీ కూడా ఒక రకంగా టానిక్ లాగా ఈరోజు కామ్రేడ్ రామస్వామి సాగర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వరంగల్ పట్టణ, ఈ యొక్క పోరాట పూర్తిగడ్డైన వరంగల్ జిల్లా, అలాగే ఎంసీపీకు పూర్తిగైన ఈ జిల్లా లోపల, అలాగే ప్రత్యేకించి ఈ యొక్క కిలావరంగల్ చుట్టుపక్కల ఎస్ఆర్ తోటి నుంచి ఈ ప్రాంతంలో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా తిరిగి ఎంసీపీని బలోపేతం చేయడానికి ఒక చాలా ఉత్తేజకరమైన ఒక స్ఫూర్తిని మాకందరికీ మరింతగా ఆక్సిజన్ ఇచ్చింది అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ యొక్క స్ఫూర్తితోటి మేమందరూ కూడా వాస్తవంగా అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న అనేక రాజకీయ సైద్ధాంతిక తప్పుదాలతోటి ప్రజలు ఒక న్యాయం జరగట్లేదని వాళ్ళు అసంతృప్తికి గురయ్యి ఏ బూర్జా పార్టీలో పోకుండా నిజంగానే ఉండటానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారని కోరుతా ఉన్నాం. ఆ రకంగా మేము ఈ యొక్క పార్టీలను పరిశీలించి వస్తే అందరికీ కూడా స్వాగతిస్తామని, ఎంసీపీని బలోపేతం చేసుకుని ఆహ్వానిస్తున్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ రకంగా కమ్యూనిస్ట్ ఐక్యతను